ఒక విషయం సార్, ఇవన్నీ ఒక పక్కన పెడితే ఈ దాడులకు సంబంధించి సిట్టింగ్ జడ్జితో మీకు విచారణకు సిద్ధమా అంటూ కూడా తను కొన్ని ఆరోపణలు చేస్తున్నారు. మాచర్ల నియోజకవర్గం మీ జాగీర్ కాదంటూ కూడా కొన్ని కౌంటర్గా తాను మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. మీరు ఎట్లా కౌంటర్ ఇస్తారు సార్? నేను ఛాలెంజ్ చేస్తూ ఉన్నాను. నేను సిట్టింగ్ జడ్జి తోట కూడా విచారణకు నేను సిద్ధంగా ఉన్నాను. ఎస్, ఏదైతే ఎలక్షన్ రోజు గొడవలు ఏవైతే జరిగినాయో ఎలక్షన్ రోజు నుంచి కూడా తర్వాత జరిగిన పరిణామాలన్నిటి మీద కూడా సిట్టింగ్ జడ్జి చేత నేను విచారణకు సిద్ధంగా ఉన్నాను. ఇవన్నీ కూడా చేతగాని కప్పులు చెప్పొద్దు, ఏదో అమాయకుల్లాగా తెలియని వాళ్ళగా మాట్లాడే పరిస్థితి చేయొద్దు. నేను బ్రహ్మారెడ్డికి చెబుతాను, ఎంపీకి చెబుతా ఉన్నాను. ఏదో మీడియా ముందుకు వచ్చి తప్పుడు ప్రచారం చేసే కార్యక్రమం చేయొద్దు. ఎందుకంటే నేర చరిత్ర ఉన్న బ్రహ్మారెడ్డి, 7 మర్డర్ల కేసులు ఏమనుకున్న బ్రహ్మారెడ్డి వాళ్ళ అమ్మ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 7 మర్డర్లు జరిగినాయి. అప్పుడు ఏమనుగా ఉన్నాడు. ఆనాడు చంద్రబాబు నాయుడు ఇతని పార్టీని సస్పెండ్ చేయడం జరిగింది. కానీ 20 సంవత్సరాలు అవుతుంది, ఈ జనరేషను తెలియదు, పాత జనరేషన్ మర్చిపోయి ఉంటారని ఈరోజు ఏదో నీతి కప్పులు చెప్తా ఉన్నాడు. నేనేదో అమాయకుడిని, మేమేదో చేసినామని. మేము ఎక్కడా కూడా ఏం చేయలేదు. మేము గడిచిన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన 5 సంవత్సరాలలో మాచర్ల నియోజకవర్గానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఇన్ని నిధులు తీసుకొచ్చి డెవలప్ చేసిన పరిస్థితి లేదు. ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2019 ఎలక్షన్ తర్వాత 3,000 కోట్ల రూపాయలు ఛాలెంజ్ చేసి నిధులు తీసుకొచ్చి డెవలప్ చేసాం. ఈరోజు హాస్పిటల్ డెవలప్ అయినాయనంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే. ఈరోజు స్కూల్స్ డెవలప్ అయినాయనంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే. ఈరోజు వరకపుడిచాల ప్రాజెక్ట్ ఏదో అనుపు లిఫ్ట్ ఇరిగేషన్ ఏదైతే పూర్తిస్తే అనుమతులు వచ్చినాయనంటే 1,24,000 ఎకరాలకు నీరు అందించే ప్రాజెక్ట్ ఏదో వచ్చిందంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే. అరే యదవా బ్రహ్మారెడ్డి, ఈ డెవలప్మెంట్ మేం చేసాం. ఈరోజు ఏదో చెప్తా ఉన్నాడు మీడియాలో మాట్లాడుతూ, కూలీలకి అందరికి 300 400 ఇస్తే మాకేదో 300. అరే ముండా, మేము పొలం చేయట్లేదు. మాకున్న పొలం కాస్త కొస్తో మేము కౌలుకి ఇచ్చాం. పొలం పనులు మేమేం చేయట్లేదు రా ముండా, అది తెలుసుకొని మాట్లాడు. ఉన్నాయి ఇలాంటి ఏదైతే నీతి కప్పులు చెప్తూ షో చేస్తూ ఈరోజు వాళ్ళ పార్టీలో ఉండే వాళ్ళని కొంతమంది టెంప్ట్ చేసి చందాలు అడుక్కొని ఈరోజు ఒక ఇల్లు కట్టుకున్నావు. చందాల మీద బతికే ఉండవి నువ్వు నా గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. నేను ఎక్కడికి పారిపోవాల్సిన అవసరం లేదురా ఎదవా. నేను డైరెక్ట్గా చెప్తా ఉన్నాను. నేను మాచర్ల రావాలంటే 2 గంటలు. నేను ఎక్కడా కూడా అక్కడ అలజడులు వద్దు, గొడవలు వద్దు, ప్రశాంతంగా ఉండాలని ఎలక్షన్ రోజు ఎక్కడా గొడవలు చేయాల. మీరు చేశారు, మీ పార్టీ నాయకులు చేశారు, మీ ఎంపీతో కలిపి నువ్వు చేశావు. నీ బుద్ధులన్నీ కూడా ఎంపీకి అంటించావు. మీరు కలిసి చేశారు తప్పితే నేను ఎక్కడా గొడవలు చేయలేదు. నాకు 2 గంటలు మాచర్ల రావడానికి. నేను ఎక్కడా కూడా అదురుపోయామని కాదు. ఇలాంటి 4 ఎలక్షన్లో నేను గెలిచాను. లేనిపోని ఉన్న విషయాన్ని డైవర్ట్ చేసి ఎలాగో గెలిచే పరిస్థితి లేదని చెప్పేసి డైవర్ట్ చేసి ఈరోజు ఏదో ప్రచారం చేసేసి వీళ్ళు మేమేదో నీతివంతులని చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. నేను చెప్తా ఉన్నాను, ఎలక్షన్ అయిన మరుసటి రోజు కూడా కారంపూడిలో ఒక ఎస్టీలకు సంబంధించి 2 ఇళ్ళు మొత్తం దాడులు ధ్వంసం చేస్తే ఆ ఇల్లు పరామర్శ చేయడానికి నేను కారంపూడి దాకా వెళ్దామని వెళ్తే దారి మధ్యలో వాళ్ళే ఎదురు తిరిగి దాడులు చేసి వైఎస్ఆర్కి సంబంధించిన కొంతమంది ఇల్లు కానివ్వండి, మా పార్టీ సానుభూతి సంబంధించిన కొన్ని ఇల్లు కానివ్వండి, మా పార్టీకి సంబంధించిన ముస్లిం సంబంధించిన ఒక షాపులో ఉన్న ఏజెన్సీలో వాళ్ళు ఉన్న బండ్లు కానీ తగలబెట్టి మొత్తం లూటీ చేసి దహనం చేసింది వాళ్ళ పార్టీ వాళ్ళు. ఎస్, సిట్టింగ్ జడ్జి చేత విచారణకు నేను రెడీగా ఉన్నాను. ఎంటైర్ జరిగిన గొడవల మీద కూడా ఖచ్చితంగా సిట్టింగ్ జడ్జి చేత విచారణ చేయమని కూడా నేను కోరుతా ఉన్నాను. దానికి వెనకాడుగా ప్రశ్నే లేదు. ప్రీ ప్లాన్డ్గా ఒక 10 రోజుల ముందు ఎస్పీని తీసుకొచ్చారు బిందు మాధవని, ఒక 3 రోజుల ముందు సిఐని తీసుకొచ్చారు. వీళ్ళందరూ ప్రీ ప్లాన్డ్గా ఎవరైతే వాళ్ళు రిగ్గింగ్ చేయాలనుకుంటున్నారో, ఎవరైతే వన్ సైడ్గా ఎలక్షన్స్ మాకు వైసీపీకి పడకుండా చేయాలని ఆలోచన చేశారో వాళ్ళు ప్రీ ప్లాన్డ్గా ఆ 4 విలేజెస్లోనే గొడవలు జరిగినాయి. నేను చెప్తా ఉన్నాను, మొత్తం 80 గ్రామాలు, దరిదాపుగా 80 గ్రామాలు మన నియోజకవర్గంలో ఉంటే ఆ 4 గ్రామాల్లో మధ్యాహ్నం నుంచి ఎందుకు గొడవలు జరిగినాయి. ప్రీ ప్లాన్డ్గా వాళ్ళే చేశారు. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఏదేదో మాట్లాడి చేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా సరే ఇవన్నీ కూడా చేతకాని కప్పులు పక్కన పెట్టాలి. మేమేదో చేసాము, మేమేదో కబ్జా చేసామని చెప్తా ఉన్నారు. నువ్వు ఎప్పుడో చెప్పినా నీకు చేతనైతే, నీకు దమ్ముంటే 1 ఎకరా 1 సెంటు మేము కబ్జా చేసినట్టుగా, ఒకళ్ళకి అన్యాయంగా మేము చేసినట్టుగా నిరూపించే దమ్ము ఉందే, ధైర్యం ఉందే అని అడుగుతా ఉన్నాను. ఇలాంటి చేతగాని కప్పుర్లు ఓడిపోయే ముందు ఇవన్నీ సానుభూతి కప్పుర్లు చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా
అంతకంతకు అనుభవిస్తారు. నేను ఎక్కడికి కూడా పారిపోవడం నేను ఎందుకు పారిపోతాను? పారిపోవాల్సిన అవసరం నాకే ఉంది. నేను మగాడిలాగా ఎలక్షన్ చేసినాను, మగాడిలాగా డెవలప్ చేసినాను, మగాడిలాగానే రాజకీయం చేస్తాను. నీలా చాటు మాటు అడుక్కొని వాళ్ళ దగ్గర వెళ్ళి భిక్షం ఎత్తి ఆ భిక్షం డబ్బులతోటి వాళ్ళని బతిలాడి నువ్వు ఎదవ కపుర్లు చెప్పుకుంటూ సానుభూతితోటి నీ ఎంపీకి కూడా అంటించి, ఎంపీకి కూడా ఏంటంటే వీళ్ళు వాళ్ళు అవుతారనడానికి ఇదే కారణం. ఎదవ బుద్ధులు ఈడు ఏదైతే ఫ్యాక్షన్ మనస్తత్వం అంతా కూడా ఎంపీకి కూడా అంటించేసి అతని చేత కూడా మాట్లాడించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఇదంతా కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. జూన్ 4వ తారీఖున ప్రజలు తీర్పు ఇవ్వబోతూ ఉన్నారు. నేను ఛాలెంజ్ చేస్తూ ఉన్నాను, ఇచ్చే తీర్పు ఏదైతే జూన్ 4 ఇచ్చే తీర్పుకి మీరిద్దరు రెడీగా ఉన్నారని అడుగుతూ ఉన్నాను. ఇది వారు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఖచ్చితంగా మాచర్లలో జరిగినటువంటి ఏదైతే దాడులున్నాయో దానికి తాను ఏదైతే సిట్టింగ్ జడ్జితో విచారణకు సిద్ధమా అంటూ కూడా విసిరినటువంటి సవాల్ను కూడా నేను స్వీకరిస్తున్నాను. ఖచ్చితంగా దాడులు చేసేటువంటి నైజం, మర్డర్ కేసులో ఉన్నటువంటి నైజం తనది, అభివృద్ధి సంక్షేమం అనేది మా ఎజెండా. కాబట్టి జూన్ 4వ తేదీన వచ్చేటువంటి తీర్పుకు మీరు సిద్ధంగా ఉండాలంటూ కూడా తాను సవాల్ విసురుతున్నారు. కెమెరా మహేష్తో కిరణ్, సాక్షి టీవీ.